తుఫాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. కుమురం భీం, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, హన్మకొండ, జనగామ, యాదాద్రి, భువనగిరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఉమ్మడి మహబూబాబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ తో పాటు నల్గొండ, సూర్యాపేట, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. కుమురం భీం, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, హనుమకొండ, జనగామ, యాదాద్రి, భువనగిరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ తో నల్గొండ, సూర్యాపేట, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. అధికంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాని తుఫాన్ అతలాకుతలం చేస్తుంది. ఉదయం 10:30-11 గంటలు ప్రారంభమైన వర్షం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఎక్కడ వర్షం అనేది తగ్గట్లేదు. వర్షం తగ్గకపోవడంతో ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలు పూర్తిగా అతలాకుతలం అవుతున్నాయి. ముఖ్యంగా మనం చూసినట్లయితే వరంగల్, హన్మకొండ, ములుగు, అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలు పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి ఉంది. 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదే పరిస్థితిలో ఖమ్మం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పూర్తిగా పంట పొలాలని నీట మునిగిన పరిస్థితి ఉంది. వరి ధాన్యం కోతకొచ్చింది, వరి కోతకొచ్చింది, ధాన్యం కల్లాలలో ఉంది. కోతకొచ్చిన వరి అంతా నేల కొరిగింది. అదేవిధంగా కల్లాలలో ఉన్న ధాన్యం పూర్తిగా తడిసి ముద్దవుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా
పత్తి కూడా తీసే సమయంలో పత్తి పూర్తిగా విచ్చుకుంది, తీసే సమయంలో పత్తి కూడా పూర్తిగా తడిసి ముద్దవుతుంది. దీంతో రైతులందరూ కూడా తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్నారు. 6 కాలం శ్రమించి పంట చేతికొచ్చే సమయంలో ఈ మోంతా తుఫాన్ అనేది పూర్తిగా ముంచేస్తుంది. దీంతో రైతులందరూ తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్నారు. అదేవిధంగా వాగులు వంకలన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. జలాశయాలు ముఖ్యంగా రామప్ప, లక్నవరం, గణప సముద్రం, అదేవిధంగా ఇలాంటి జలాశయాలన్నీ కూడా పూర్తిగా నిండుకుండలా మారిన పరిస్థితి ఉంది. ఆకేరు, మున్నేరు వాగులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. అదేవిధంగా డోర్నకల్ రైల్వే జంక్షన్ వద్ద రైలు పట్టాలపైకి వరద నీరు వచ్చి చేరడంతో కోనార్క్ ఎక్స్ప్రెస్ను అక్కడ నిలిపివేశారు. అదేవిధంగా రైళ్లన్నీ కూడా కాజిపేట జంక్షన్ వద్ద ఆపివేశారు. అదేవిధంగా హన్మకొండ, ఖమ్మం బస్టాండ్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్లే బస్సులన్నింటినీ కూడా నిలిపివేశారు. హైదరాబాద్ హైవే మీద వెళ్లే బస్సులన్నింటినీ కూడా అధికారులు నిలిపివేశారు. ముఖ్యంగా వరంగల్ నగరం పూర్తిగా అతలాకుతలమైపోతుంది. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. ప్రజల జనజీవనం అంతా పూర్తిగా స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. లోటుతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం ఇప్పుడిప్పుడే ఏర్పాట్లు చేస్తుంది. ఎందుకంటే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఈ వరంగల్ అదేవిధంగా ఖమ్మం జిల్లా పైన ఈ స్థాయిలో ఉంటుందని అధికార యంత్రాంగం భావించలేదు. కాబట్టి ముందస్తు జాగ్రత్తలు అనేవి పెద్దగా తీసుకోలేదు. ఒక్కసారిగా తుఫాన్ ఎఫెక్ట్ కాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు, కలెక్టర్లతో మాట్లాడారు, అలర్ట్ కావాలని సూచించారు. అదేవిధంగా మంత్రి సీతక్క ములుగు, మహబూబాబాద్, వరంగల్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్లతో ఆమె మాట్లాడారు. అధికార యంత్రాంగాన్ని ఆమె అప్రమత్తం చేశారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. ఇప్పుడిప్పుడే అధికార యంత్రాంగం అంతా అప్రమత్తం అవుతుంది. ఖమ్మం జిల్లాలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగొద్దని అధికార యంత్రాంగానికి మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రి సూచించారు. జంతువులు కూడా మరణించే అవకాశం ఉంటుంది కాబట్టి జంతువులు కూడా మరణించకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా విద్యుత్ సమస్య రాకూడదు, విద్యుత్ కోతలు ఉండకూడదు. ఎందుకంటే విద్యుత్ స్తంభాలు విరిగిపడే అవకాశం ఉంటుంది, చెట్లు నెలకొరిగి విద్యుత్ వైర్లపైన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు కానీ లేకుంటే భారీ వృక్షాలు నెలకొరిగితే వెంటనే వాటిని పునరుద్ధరించాలి. పునరుద్ధరించి విద్యుత్ సమస్య లేకుండా చూడాలంటూ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇంకా ఇతర లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఎక్కడైనా చెరువు కట్టలు కానీ లేకుంటే కుంటలు కానీ తెగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇసుక బస్తాలు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచాలి. ఇసుక బస్తాలు సిద్ధంగా ఉంచి తెగిపోయే అవకాశం ఉంటే వెంటనే ఆ గండ్లను పూడ్చాలి. దీంతో గ్రామాలు కానీ లేకుంటే చిన్న చిన్న పల్లెటూర్లు కానీ లేకుంటే గిరిజన గూడాలు లేకుంటే తండాలు మునిగిపోయే అవకాశం ఉంటుంది. మునిగిపోకుండా చూడాలంటూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఇప్పటికైతే ఉదయం 10:30-11 గంటలకు ప్రారంభమైన ఈ వర్షం ఇంకా ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. వర్షానికి ఎక్కడ అంతరాయం అనేది లేదు, నిరంతరాయంగా వర్షం కురుస్తూనే ఉంది. ఇదే వర్షం కనుక మరో 10 నుంచి 12 గంటలు కురిస్తే ఇంకా ఈ ప్రాంతం అంతా పూర్తిగా నీట మునిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే హన్మకొండ చౌరస్తా లేకుంటే వరంగల్ చౌరస్తా, నయీం నగర్తో పాటు సమ్మయ్య నగర్, యాదవ నగర్ ఈ కాలనీలన్నీ పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది. రైళ్లను నిలిపివేశారు, బస్సులను నిలిపివేశారు. రేపు ములుగు, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ ఈ జిల్లాలన్నింటిలో కూడా పాఠశాలలకు, ప్రభుత్వ కార్యాలయాలకు అధికార యంత్రాంగం సెలవు ప్రకటించింది. అధికార యంత్రాంగం ఇప్పుడిప్పుడే సన్నద్ధమైంది. దీంతోపాటు విద్యుత్ సిబ్బందికి ఎక్కడ సెలవులు లేవు, సెలవులు ఇవ్వకూడదని కూడా అధికార యంత్రాంగం ముఖ్యంగా కలెక్టర్లకు ప్రభుత్వం నుండి ఆదేశాలలో వెళ్ళాయి. ట్రాన్స్కో, జెన్కో సంబంధించిన సిబ్బందికి ఎవరికి సెలవులు మంజూరు చేయకూడదని చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా రెవెన్యూ, మున్సిపల్, R&B అదేవిధంగా ఇతర శాఖ, పోలీస్ శాఖకు సంబంధించిన సిబ్బంది అంతా ఎప్పుడు విధుల్లో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. అవసరం అనుకుంటే SDRF, NDRF బృందాలను కూడా అప్రమత్తంగా ఉంచి వారి సేవలను వాడుకోవాలి. ఎక్కడ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూడాలి. అదేవిధంగా ఎక్కడైనా పాత బిల్డింగ్లు కానీ లేకుంటే శిథిలావస్థలో ఉన్న ఇల్లు కానీ ఇలాంటివి ఉంటే అలాంటి ఇంట్లలో నివసిస్తున్న వారిని ఇతర ప్రాంతాలకు తరలించాలి. అవి ఎప్పుడు కూలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దాంట్లో నుంచి నివసించే వారిని ఇతర ప్రాంతాలకు తరలించాలని కూడా అధికార యంత్రాంగం నుంచి ఆదేశాలు వెళ్ళాయి. దీంతో ప్రభుత్వ అధికార యంత్రాంగం
అప్రమత్తమైంది. మంత్రులు ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగంతో మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కాబట్టి ఈ వర్షం మొంత తుఫాన్ ఎఫెక్ట్తో వస్తున్న ఈ వర్షం ఇంతటితో ఆగుతుందా లేదా ఇవాళ రాత్రంతా కురుస్తుందా అనే భయభ్రాంతులలో ప్రజలున్నారు. ఇవాళ పూర్తిగా రాత్రంతా కురిసినట్లయితే మరింత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. పంటలు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ప్రాణ నష్టం జరగకుండా అధికారులు జాగ్రత్తలు పడుతున్నారు. చూడాలి మరి వర్షం ఇంతటితో ఆగుతుందా లేకుండా ఇవాళ రాత్రంతా కురుస్తుందా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. తుఫాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. కుమురం భీం, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, హనుమకొండ, జనగామ, యాదాద్రి, భువనగిరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఉమ్మడి మహబూబానగర్, రంగారెడ్డి, హైదరాబాద్తో పాటు నల్గొండ, సూర్యాపేట్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఇక దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుచిత అందిస్తారు. సుచిత, చెప్పండి. చెప్పా, ఆఫ్ అయిన తీసుకుంటున్నా, కనెక్ట్ చేసిన అన్నాడు. ఎందుకంటే 2 నిమిషాలు వేసింది ఉందా ఈ ఏరియా 2 నిమిషాలు తుఫాను